అయినటువంటి మన మృత్యుంజయ స్వామి అని ఒక ఆయన ఉంటాయి, చాలా పోరాటం చేస్తూ ఉంటారు. ఆయన అనుకోకుండా సడన్ గా కరోనా చనిపోయాడు కాబట్టి దాని గురించి వీళ్ళు ఆర్సిసి ద్వారా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇది అవసరం కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఏదన్నా ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజైనా యువతంతా కూడా తెలుసుకున్నారు కాబట్టి సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే అధికార పార్టీ సహకారం ఖచ్చితంగా ఉండాల్సిందే. మేమే ఆ పార్టీలో ఉంటే మేము పోరాటం చేసి సాధించుకోవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రోజు మన దగ్గర రావడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా తప్పకుండా హామీ ఇస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో మన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాను, ఏ విధంగా సాధిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. అంతేకాకుండా వేదవతి వచ్చిందంటే వేదవతి ఈసారి కంప్లీట్ చేసినాక సహాయశక్తిగా కృషి చేస్తాం. ఎందుకంటే వేదవతి వచ్చిందంటే మన ప్రాంతానికి దాదాపుగా 16,000 ఎకరాలకి సాగునీటి అందించే పరిస్థితి ఉంది. ఆ విషయాల్లో మేము కూడా గట్టిగా ముఖ్యమంత్రి తెలియజేసి ఇమ్మీడియట్ గా దాన్ని పని స్టార్ట్ చేసేందుకు కృషి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా రాజకీయాలు చూస్తా ఉన్నా ఏ విధంగా ఉన్నాయని కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలంతా కూడా. ఒక క్యాండిడేట్ గా ఆశీర్వాదం భగవంతు ఇచ్చాం అనుకున్నాం, మనం ఏం చేయాలా, దాన్ని సద్వినియోగం చేసుకోలేదో లేకపోతే ఏ విధంగా దాన్ని ఆలోచన చేయాలో చేయాలి. ప్రతి విషయము ఏం చేస్తానో చెప్పుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఏదో రకంగా ప్రతిరోజు జపం చేస్తూ బీసీలను కొడతానంట, బీసీలని కాళ్ళ కింద తొక్తానంట, శవరాజకీయాలు చేస్తారంట. ఇది ఆ ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళకి అన్ని అలవాట్లు కాబట్టి వాళ్ళకే ఇవి వర్తిస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఏ రోజు కూడా ఈ రాజకీయాలు చూడలేండి. ఏది ఉన్నాడు మీడియాను కూడా చూస్తా ఉన్నాము. మీడియాలో ప్రశ్నించే హక్కు మీకున్నా, మీకు ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు మీడియా కూడా.